హాయ్ హలో నమస్తే. నేను గంటా జగదీష్, చిరంజీవి టీవీ నుంచి. ఈరోజు నేను మీ ముందుకి ఇలా రావడానికి కారణం ఏంటంటే, చిరంజీవి గారి మీద జరుగుతున్న ట్రోల్స్ గురించి. కొన్ని దశాబ్దాల కాలం నుంచి చిరంజీవి గారు ఏది మాట్లాడినా దానిలో ద్వంద్వార్థాలు వెతకటం, దానిపైన ట్రోల్స్ చేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. అసలు జనాలకి అర్థం కానిది ఏంటంటే, ఒక మనిషి మీద ఇంత విషం చెమ్మచ్చా? ఏ సపోర్టు లేకుండా ఒక హిమాలయాలంతా శిఖరాలకు చేరిన వ్యక్తి పైన అది ఈర్ష్యతో అనుకోవచ్చు, వ్యసనంతో అనుకోవచ్చు, అసూయతో అనుకోవచ్చు, ఏం చేసినా చిరంజీవి గారు ఏం చేసినా అది వ్యతిరేకమే. చిరంజీవి గారు బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా రిలీజ్ సందర్భంగా, బ్రహ్మానందం అనే సినిమా సందర్భంగా ఆ ఫంక్షన్కి వెళ్ళి ఆయన్ని ఒక క్వశ్చన్ అడిగిన దానికి సందర్భంగా ఒక ఫోటో చూపించి ఏమనిపిస్తుంది మీకు అని అంటే, దానికి ఆయన తన సాధారణంగానే తన చలోక్తుల రూపంలో చమత్కారంగా మా ఇంట్లో ఎక్కువ మంది ఆడపిల్లలు ఉంటారు, ఒక లేడీస్ హాస్టల్ లాగా తలపిస్తూ ఉంటుంది అని అన్నారు. దానికి ఈ పని పాట లేని కొంతమంది వ్యక్తులు దాని మీద ప్రోగ్రాముల మీద డిబేట్లు పెట్టడం, అసలు ఆడవాళ్ళు అంటే గౌరవం లేదా చిరంజీవి గారికి అని చెప్పి మాట్లాడటం, చిరంజీవి గారికి ఆడవాళ్ళు అంటే గౌరవం లేదా? ఒకసారి ఆయన ఏ విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారో ఒకసారి వెళ్ళి చూడండి. ఆయన చేసే రక్తదానాలు కానీ, ఐ బ్లాంక్ కానీ, తర్వాత కొత్తగా వస్తున్న యువతకి ఆయన ఏ విధంగా అండగా నిలబడతాడు. అలానే బిగ్ బాస్ ఫ్రేమ్లో ఒక అమ్మాయి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి వచ్చి అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే ఆ అమ్మాయిని తన సినిమాలో అవకాశం ఇచ్చి మరీ యాక్ట్ చేసేటట్టు చేశాడు. అట్లా ఎంతమందిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు చిరంజీవి గారు. అలానే వాళ్ళ చెల్లెళ్ళ పట్ల అతను ఎంత ప్రేమని చూపిస్తున్నాడు. అవి మీకు కనపడవా? అంటే ఆ టైంలో మీ కళ్ళు అన్నీ పోతాయా? మీకు ఆ టైంలో మీ కళ్ళల్లో ఏమన్నా దూలాలు లాంటివి ఏమైనా పెట్టుకుంటారా అని నాకు అడగాలని ఉంటుంది. నిన్న ఒక ప్రోగ్రాం చూస్తా, శ్యామల అనే ఆమె అసలు వారసురాలు ఎందుకు కాకూడదు, అలా ఎలా అంటారండి అని అంట. అలా ఎలా అనకూడదు? అసలు ఎందుకు అనకూడదు? ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కొంచెం సెక్యూరిటీగా ఒక అబ్బాయి లాంటిది ఎవరైనా ఉంటే, ఒక ఇంటిలో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది అని అన్నారు. అందులో తప్పే ఉంది? అసలు ఎవరిని అడిగినా ఇప్పుడు మా ఇళ్ళల్లో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి కూడా ఉంటే బాగుంటుంది అనడంలో అది తప్పు కాదు. ఆయన స్వేచ్ఛ, ఆయన స్వేచ్ఛగా ఒక మాట చెప్పాలి. అంటే ఒక మాట కూడా చెప్పడానికే లేదు. మీరు ఏదైతే అనుకుంటారో అదే మీ నోటి నుంచి వచ్చేదే ఆయన నోటి నుంచి వస్తే అప్పుడైనా ఊరుకుంటారా? అప్పుడు కూడా ఊరుకోరా? అప్పుడు కూడా మీరు ఇదే విధంగా విషం కక్కుతారా చిరంజీవి గారి మీద? మీకు ఇంకా వేరే పని పాట అనేది ఏం లేదా? ఇంకా ఏం పనికొచ్చే ఏం లేదా? చిరంజీవి గారు అదే స్టేజ్ మీద బ్రహ్మానందం గారికి ఏ విధంగా సహాయం చేశారనే దాని గురించి బ్రహ్మానందం గారు అద్భుతంగా చెప్పారు. దాని మీద డిబేట్ పెట్టినాడు ఒక్కడు కూడా లేడు. తర్వాత లారెన్స్ గారికి అవకాశాలు కల్పించాడు, ప్రభుదేవాకి అవకాశాలు కల్పించాడు. అవన్నీ ఆ స్టేజ్ మీద బ్రహ్మానందం గారు చెప్పారు. నాకు చిరంజీవి గారు నా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి ఒక ఇండస్ట్రీలో నన్ను పరిచయం చేపించి తను తీసుకెళ్తున్న ఫంక్షన్లన్నిటికీ తీసుకెళ్ళి నాకు అవకాశాలు కల్పించాడు. ఈ బ్రహ్మానందం అనేవాడు ఈ విధంగా ఇలా ఉన్నాడు అని అంటే దానికి ముఖ్య కారణం చిరంజీవి గారు. ఆ రోజు ఫ్లైట్లో నన్ను ఎక్కించి తీసుకొచ్చి, అలానే ఏ ఫంక్షన్లో జరిగినా, ఏ పెద్ద ఫంక్షన్లో జరిగినా అందరికీ తీసుకెళ్ళి నాకు పరిచయం చేశాడు. ఆయనకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అలాంటిది అట్లా ఆయన పరిచయం చేశాడు. ఆయన గురించి గొప్పగా చెప్పాడు. దాని మీద ఒక్కడు కూడా డిబేట్ పెట్టింది లేదు. ఒక అబ్బాయి ఉంటే బాగుండు అని అన్నారంట చిరంజీవి గారు. దాని మీద డిబేట్లు. ఒక మనిషి ఏదన్నా ఫంక్షన్కి వచ్చి అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటే, ఇంకా ఇట్లాంటివన్నీ డిబేట్లు పెడతా ఉంటే ఇక మాట్లాడటం మానేసి ఇంకా ఫంక్షన్ కూడా వెళ్లకుండా చేయాలన్న ఆ సంకల్పంతో ఉన్నారా మీరంతాను? మీ చెత్త సంకల్పాలు, మీరు వేసే రాళ్లతోటి మీరు రాళ్ళు కనుక ఆయన మీద విసిరితే ఆ రాళ్లతోటి ఆయన ఓ పెద్ద చైర్ని ఒకటి తయారు చేసుకుంటాడు. చేసుకొని దాని మీద ఒక సింహాసనం ఒకటి తయారు చేసుకొని ఆ సింహాసనం మీద రారాజులో కూర్చుంటాడు. చిరంజీవి గారి మీద మీరు ఎన్ని రాళ్ళు వేస్తే ఆయన అన్ని సింహాసనాలు చేసుకొని వాటి మీద కూర్చుంటాడు. ఆయన కాళ్ళ కిందే మీరు ఉంటారు. ఎప్పుడు కూడా ఆకాశం మీద ఉమ్ము వేయాలని అనుకోమాకండి. అలా వేస్తే మీ మొహం మీద ఉమ్ము పడుతుంది. ఆయన ఆకాశం.
ఇంకోటి ఏంటంటే ఈ శ్యామల అనే ఆమె చిరంజీవి గారి గురించి మొన్న ఒక దానిలో చెప్తుంది, అసలు వారసులు ఎలా అవుతారు? మీ భర్త మీద కేసు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఏమని పెట్టారు? నీ భర్త మీద ఒక ఆమెని మోసం చేసి ఆమె డబ్బు అంతా లాగేసుకున్నానండి, దాని మీద కేసు పెట్టారు. ఆ కేసుల నుంచి బయటపడటానికి, ఆ డబ్బులన్నింటినీ కట్టడానికి మీరేం చేశారు? ఏదో ఒక పార్టీని నమ్ముకున్నారు. ఈ పార్టీని నమ్ముకున్నారు. ఏ పార్టీకి సంబంధం లేని చిరంజీవి గారి మీద పొదుగులు రాళ్ళు వేస్తా కూర్చుంటామంటే ఖచ్చితంగా చిరంజీవి అభిమానిగా చిరంజీవి టీవీ నుంచి నేను ఖచ్చితంగా ఖండిస్తాను. ఊరుకునే ప్రసక్తే లేదు. జై చిరంజీవ.